హాయ్ ఫ్రెండ్స్, శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ఫిబ్రవరి 14వ తేదీన శుక్రవారం రోజున మధ్యాహ్నం 3:15 తర్వాత ఈ ధనుసు రాశి వారికి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ధనుసు రాశి వారికి ఫిబ్రవరి 14వ తేదీన శుక్రవారం రోజున ఏం జరగబోతుంది, అలాగే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి వివరణ మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రాశి మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనుసు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చి బృహస్పతి మరియు గురువు. ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి అధిపతి గురువు కనుక వీరికి గురు బలం కొన్నిసార్లు అయితే అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి యొక్క దశ ఎప్పుడైనా మారవచ్చు, అది ఏ రాత్రికి రాత్రి అయినా మారవచ్చు. ఎందుకంటే ఈ ధనుసు రాశి వారికి చాలా మంచిగా ఉంటుంది. గోచారం అయితే ముఖ్యంగా కొన్ని సమస్యలను కూడా వచ్చే విధానాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం చాలా మంచిగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తప్పకుండా మంచి యోగం అయితే ఉంటుంది. అయితే కొన్నిసార్లు అయితే సమస్యలకు కూడా వస్తూ ఉంటాయి. అలాగే ఈ ధనుసు రాశి వారు కష్టపడి సంపాదించుకోవాలి. మనం కూడా అందరిలాగానే ఎదగాలి అంటే సెటిల్ అవ్వాలి, ఒకరిపై ఆధారపడకూడదు అని గాబరా పడుతూ ఉంటారు. ఇక వీరు కష్టజీవులని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పుకోవాలంటే చాలా కష్టపడితేనే డబ్బు వస్తుంది. వచ్చిన డబ్బు కూడా ఏంటంటే చాలనట్టుగా ఉంటుంది. ఈ రాశిలో చాలామంది కూడా డబ్బు ఉండే వాళ్ళు ఉన్నారండి. కాకపోతే ఈ రాశి వాళ్ళ కొంతమంది ఏంటంటే కష్టజీవులు, కష్టం కోసమే పుట్టారు అన్నట్టుగా కష్టపడుతూ ఉంటారు. అలానే కాకుండా కొంతమంది వ్యక్తుల వలన దారుణంగా మోసపోయిన రోజులు కూడా ఎన్నో ఉన్నాయి. చాలామంది కూడా ఏంటంటే మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు కూడా ఈ యొక్క రాశిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. వీరి అంటే స్నేహితులు కావచ్చు, వీరి బంధువులు కావచ్చు, లేదా వీరి యొక్క రాశిపై ఏంటంటే కుళ్ళు కుతంత్రాలు వస్తూ ఉంటాయి. వీరి ముందు బాగా నటిస్తూ ఉంటారు. వీరి వెనకాల చెప్పేవన్నీ కూడా చెప్తూ ఉంటారు. చిన్న వయసులోనే వీరికి బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి. చాలా మంచి మనసు కలిగి ఉంటారు. చాలా సున్నితమైన మనసు ఉన్నదన్నమాట. అలాగే ఈ ధనుసు రాశి వారికి పెద్దవాళ్ళను గౌరవించడం అనేది వీరికి చాలా ఇష్టం. అలానే కాకుండా అమ్మ నాన్నకు మంచి అంటే ప్రోత్సాహం ఇస్తూ ఉంటారు. నేను ఉన్నాను అనే ధైర్యం చెప్తూ, అలానే రాశి వారండి చాలా వరకు కూడా చెప్పాలంటే కూడా పని ఎక్కువగా చేస్తూ ఉంటారు. పని పట్ల ఏంటంటే వీరికి శ్రమ అనేది పెరుగుతుంది. దీనివల్ల ఏంటంటే కనుక తిండికి తిప్పలు మానేస్తూ ఉంటారు, పనులు చేస్తూ ఉంటారు. ఎలాగైనా సరే బాగా సంపాదించాలి, జీవితంలోనే సెటిల్ అయిపోవాలి అని అందరిలాగా మేము కూడా ఎదగాలి, మా అమ్మ నాన్నలు కూడా బాగా చూసుకోవాలి అనే ఒక ఉద్దేశంలో వీరు ఎప్పుడు కూడా ఉంటారని చెప్పుకోవచ్చు. కానీ మంచి మనుషులండి, అందరికీ హెల్ప్ అయితే చేస్తూ ఉంటారు. మీ దగ్గర ఎవరైనా సరే హెల్ప్ అనేది చేస్తే కనుక మాత్రం వీళ్ళు ఖచ్చితంగా ఆ సహాయం అనేది చేస్తూ ఉంటారు. తర్వాత ఏంటంటే వీరిని చాలా వరకు కూడా కించపరిచి మాట్లాడడం, దూరం పెట్టడం వీరికి ఏంటంటే కనుక మనసును నొప్పించడం, మాట్లాడడం, వీరి బాధ పెట్టడం చేస్తూ ఉంటారు. అది ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, బంధుమిత్రులలో కావచ్చు, తోబుట్టువులలో కావచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే కనుక ఈ రాశి వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అంటే వీరిని ఇబ్బందికరమైన మాటలతోటే వీరిని వేధిస్తూ ఉంటారు. కనుక ఎంతో ఓపికతో సహనంతో వీరు అలాగే సర్దుకుపోతూ ఉంటారు. కనుక ఈ ధనుసు రాశి వారికి అయితే ఫిబ్రవరి 14వ తేదీన శుక్రవారం రోజున మధ్యాహ్నం 3:15 తర్వాత వీరికి ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ధనుసు రాశి వారికి అయితే ఈరోజు పనికి సంబంధించి ఇతరులపై ఆధారపడవలసిన అవసరం అయితే లేదు. మీరు ఎలా చేస్తే మీ పని చాలా కాలం పాటు వాయిదా పడవచ్చు. అలాగే మీ ఆస్తికి సంబంధించిన ఏదైనా వివాదం ఉంటే ఈరోజు మీకైతే మధ్యాహ్నం 3:15 తర్వాత మీకు దానిలోని విజయం అనేది సాధిస్తారు.
ఈరోజు మీరు ఏదైనా మతపరమైన కార్యక్రమంలోనే పాల్గొంటారు. వ్యాపారాలకు మిశ్రమమైన ఫలితాలు వస్తాయి. ఇక ఈ ధనుసు రాశి వారు విద్యార్థులైతే పోటీ పరీక్షలలోనే రాణించాలని మరింత కష్టపడితే ఉండాల్సి ఉంటుంది. ఇక మీకు ఈరోజు అయితే 73% అదృష్టం అయితే కలిసి వస్తుంది. ఇలాగే ధనుసు రాశి వారు శ్రీ మహావిష్ణువును పూజించాలి. ఇలా పూజించటం వలన మహావిష్ణువు యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పక లభిస్తుంది. ఆత్మగౌరవాన్ని అధికంగా కలిగి ఉంటారు. సొంత విషయాల్లో ఇతరుల జోక్యం చేసుకుంటే అస్సలు తట్టుకోలేరు. అలాగే వీరి విషయాలు ఏ విధంగా అయితే సీక్రెట్గా ఉంచాలని అనుకుంటారో, ఇతరుల విషయాలు ఏవైనా వీరికి తెలిసినా కానీ వాటిని కూడా సీక్రెట్గా ఉంచుతారు. అలాగే ఆధునిక విద్య, సాంకేతిక విద్యల పట్ల ఆసక్తి అధికంగా ఉంటుంది. వినూత్న వ్యాపారాలు వీరు రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను వీరు సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. దైవభక్తి, మంత్రోపాసన మొదలైన విషయాలపై కూడా వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది. అంతరాత్మ సాక్షికి విరోధంగా ఏ పని కూడా చేయరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు. న్యాయం, ధర్మం, సహధర్మం ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు. అవకాశం ఉండి కూడా సహాయం చేయలేనద్దు అన్న నింద మాత్రం భరించాల్సి వస్తుంది. ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు. సొంత వర్గం వారితోటే వైరం ఏర్పడే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకంలోనే ప్రకారం కనిపిస్తున్నాయి. అయితే మీరు ఎవరికైతే సహాయం చేసి మంచి స్థితిలోకి తీసుకొని వెళ్తారో వారే మీకు తర్వాత శత్రువులుగా మారే అవకాశాలు అయితే ఎక్కువగా పోలేదు. మరి ఎప్పుడు కూడా మీరు కయ్యానికి కాళ్ళు దూవుతూ ఉంటారు. మీరు చేసిన మేలును మర్చిపోయి మీకు విరోధులుగా మారిపోతారు. అయితే ముఖ్యంగా మీ యొక్క లైఫ్లో చాలా కాలంగా చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటూ వస్తున్నారు. దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ అని చెప్పుకోవాలి. అంటే ఎప్పుడైతే ఒక మనిషి పైన కానీ ఒక గృహం పైన కానీ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందో వారి యొక్క జీవితంలో ఎప్పుడూ సమస్యలు చుట్టుముడుతూనే ఉంటాయి. ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీకి కారణం మీ చుట్టూ ఉండే వ్యక్తులే. అంటే ఎప్పుడైతే మీరు ఎదుగుతూ ఉంటూ చూసి ఓర్వలేని కళ్ళు మిమ్మల్ని అసూయతో కుళ్ళుతో చూస్తూ ఉంటాయో అవి ఇక దృష్టి కారణంగా మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి అశుభ ఫలితాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని కారణంగా జీవితంలో చాలా రోజులుగా చాలా రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటూ వస్తున్నారు. ఆర్థికంగా పురోగతి, వృద్ధి సాధించడానికి అవకాశాలు మీ చేతుల వరకు వచ్చి చేజారిపోతున్న సందర్భాలు కూడా ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నారు. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య కూడా పెరుగుతుంది. అంటే ఉన్నట్టుండి మీతో మంచిగా ఉన్న వ్యక్తులే సడన్గా మీకు శత్రువులుగా మారిపోతున్నారు. దీనికి కారణం ఏంటో తెలియక మీరు సతమతం అవుతూ ఉన్నారు. అయితే అది త్వరలోనే మీ యొక్క లైఫ్లో అద్భుతం అయితే జరగబోతుంది. ముఖ్యంగా ఫిబ్రవరి 14వ తేదీన మర్చిపోలేని అద్భుతమైన ఫలితాన్ని మీరు ఖచ్చితంగా చూస్తారు. ఇది వరకు మిమ్మల్ని అసహించుకున్న వారే, అవమానించిన వారే, అగౌరవపరిచిన వారే మీకు వాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితులు అయితే ఈ యొక్క ఫిబ్రవరి 14వ తేదీన దినఫలాల్లో మీరు చూస్తారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా మానసికంగా వేదన అనుభవించారు. వారి వల్ల మీరు చాలా కృంగిపోయారు. వారు చేసినటువంటి అవమానం వలన మీరు మనసులో చాలా నొచ్చుకున్నారు, చాలా బాధపడ్డారు. అటువంటి వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడగటం, మీ యొక్క సహాయాన్ని అర్థించటం, ప్రతీకార వాంఛతో రగిలిపోతున్న మీకు చాలా సంతృప్తిని ఇవ్వబోతున్నారని చెప్పుకోవాలి. కావాలని వారిపై ఏదో ప్రతీకారం తీర్చుకోవాలని మీరు అనుకోలేదు, కానీ వారే మీ దగ్గరికి వచ్చి క్షమాపణలు అడగడం మాత్రం మీకు చాలా సాటిస్ఫాక్షన్గా అందించబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా లైఫ్లో ఒక అద్భుతమైన సంఘటన ఫిబ్రవరి 14వ తేదీన జరగబోతుంది. అంటే మీ కొట్టిన వారే మీకు కాళ్ళ దగ్గరికి వస్తారు, మిమ్మల్ని క్షమాపణలు అడుగుతారు, మీ యొక్క సహాయాన్ని అందిస్తారు. అయితే మీ యొక్క లైఫ్లోకి నూతన వ్యక్తి రాక కూడా కనిపిస్తుంది. అది స్త్రీ కావచ్చు, లేదా పురుషుడు కావచ్చు, లేదా ఏదైనా ఒక స్త్రీ మీకు నూతనంగా పరిచయం అవుతారు. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులుగా మీ యొక్క లైఫ్లోకి వారు ఎంటర్ అవ్వచ్చు. లేదా పనిచేసే చోటనైనా సరే మీరు దూర ప్రయాణాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయాణంలో ఆ వ్యక్తి మీ లైఫ్లోకి రావచ్చు. అంటే వారితో పరిచయం ఏర్పడవచ్చు. ఏదో ఒక రకంగా ఒక వ్యక్తి రాకనైతే మీ లైఫ్లోనైతే ఉండబోతుంది. ఆ వ్యక్తి రాక మీ యొక్క జీవితంలో పూర్తిగా మార్చబోతుందని చెప్పుకోవాలి. అంటే లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. వారు చక్కటి గైడెన్స్ని అయితే అందిస్తారు. మీ యొక్క కెరియర్కి సంబంధించి కానీ, మీ యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి కానీ, ఎటువంటి వృత్తి ఉద్యోగాలు చేస్తున్న వారైనా సరే వారి యొక్క గైడెన్స్తో, వారి యొక్క సహాయ సహకారాలతో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకుంటారు. ఆ యొక్క నిర్ణయాలు మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మారుస్తాయని చెప్పుకోవాలి.
అంటే ఆ ఫలితం కూడా మీకు చాలా ఆనందంగా ఉండబోతుంది. ఈ విధంగా మీ యొక్క లైఫ్లో మీకు వచ్చేటువంటి నూతన వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా చూడబోతున్నారు. అలాగే ఈ యొక్క ఫిబ్రవరి 15వ తేదీన చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం కూడా మీకు లభించబోతుంది.